తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు విషయంలో హిందూ భక్తులు హిందువులు మనోభావాలు టీడీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దెబ్బతీసే విధంగా వ్యాఖ్యల్ని ఖండించారు పద్మారెడ్డి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం, విజయవాడ వరద బాధితులను విషయంలో రైల్వే జోన్ విషయంలో తప్పుదోవ పట్టించే ప్రయత్నంలో కూటమి ప్రభుత్వం తిరుపతి లడ్డు విషయంలోనూ విష ప్రచారం చేసిందంటూ కోట్లాది మంది హిందూ మనోభావాలు దెబ్బతీసే హక్కు మీకు లేదంటున్న విశాఖ వైసీపీ 27వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థైన సాడి పద్మారెడ్డితో విశాఖ ప్రతినిధి ఈశ్వరెడ్డి ఫేస్ టు ఫేస్. మనం గాంధీ విగ్రహం దగ్గర ఉన్నాం. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం లడ్డు వచ్చిన వివాదాలకు అయితే కాంగ్రెస్ వైసీపీ ప్రభుత్వం కార్పొరేటర్ పద్మావతి గారు ఆమె మరిన్ని వివరాలు తీసుకున్నాం. చెప్పండి, అసలు తిరుపతి లడ్డు కోసం వివాదాలు ఏంటి? తిరుపతి లడ్డు కోసం మీ అందరికీ తెలిసిందే, చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య ఏంటి అంటే, ఒక విషయాన్ని పక్కదో పట్టించాలి అని అంటే కొత్త విషయాన్ని ఎలా తీసుకురావాలో మసిపూసి మామిడికాయ చేసే విధానం చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఎందుకు అంటే మన సనాతన ధర్మంలో మన ధర్మాన్ని కాపాడుతూ మన కలియుగ దైవం వెంకటేశ్వరం, సాక్షాత్ వెంకటేశ్వరం మీద దుమారం రేపిన చంద్రబాబు నాయుడికి శతకోటి వందనాలు. ఎందుకంటే అంత ధైర్య సాహసాలు ఏ మానవుడికి ఉండదు కూడా, అది హిందూ ధర్మంలో ఉండే వాళ్ళకి. ఒక రైల్వే జోన్ ఎక్కడ మాట్లాడతారనో, లేకపోతే మన స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం ఎక్కడ మాట్లాడతారనో, లేకపోతే మన విజయవాడలో జరిగిన వరద బాధితులకు ఇచ్చిన నష్టపరిహారంలో జరిగిన స్కామ్ అవ్వచ్చు, వాళ్ళకి ఇచ్చిన నష్టపరిహారం తక్కువ అవ్వచ్చు, వాటి కోసం ప్రజలు ఎక్కడ మాట్లాడతారేమో. ఈ విషయాలు పక్కతో పెట్టాలంటే ఒక సరికొత్త విషయం తీసుకురావాలంటే ఎవరి మీద తీసుకురావాలి, ఏముంది, ఏ కేసులు ఏవి లేవు కనుక ఏకంగా వెంకటేశ్వర మీద పడ్డారు ఆయన. సో సాక్షాత్ వెంకటేశ్వరం అన్ని చూసుకుంటారు అనుకోండి, కానీ తప్పు. ఎందుకంటే మన హిందువులు మన మనోభావాలు దెబ్బతీసే దీనికి ఎవరికి లేదు. రాష్ట్రంలోని ఏ పరిపాలనకైనా ఏ నాయకుడికైనా లేదు. అది చాలా తప్పు. ఎందుకంటే సెన్సిటివ్ వాళ్ళు ఉంటారు, దైవాన్నే నిరంతరం పూజించే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎంత క్షోభ అనుభవిస్తున్నారు. అలాంటి క్షోభ అంతా మూట కట్టుకుని ఏం ప్రయోజనం చంద్రబాబు నాయుడు గారు? మీకు నాకు అది అర్థం కావట్లేదు. కల్తీ నెయ్యి మీ ఇంట్లో మీకు కూడా హెరిటేజ్ ఉంది కదా, మీ మిసెస్ కూడా అడగండి, నెయ్యిలో జంతువులు కొవ్వు కలిపితే నెయ్యి బాగుంటుందా విరిగిపోతుందా అనేది. ఆ పంతుల్లో, తిరుపతిలో ఉన్న పంతులు ఎంత బాధపడుతున్నారు చెప్పండి. ఓకే, మీ అబ్బాయి ఏమో చెప్తారు ఏమని, లేదు వ్యాన్ లారీలు వెనక పంపించామని, మీరేమో పంపించలేదంటారు. మీ ఇద్దరు కూడా కోఆర్డినేషన్ కుదరలేదు. సో మేబీ మాట్లాడుకోవచ్చు. తర్వాత జరిగేది సిబిఐకి విచారణ ఇవ్వాలని మా ముఖ్యమంత్రి వారు, మాజీ ముఖ్యమంత్రి వారిలో చెప్పడం జరిగింది. కానీ దానికి మీరు ఏకీభవించాలి. ఎందుకంటే మీ గవర్నమెంట్ ఉంది, సెంట్రల్ లో మీ గవర్నమెంట్ ఉంది, దానికి మీరు ఎందుకు భయపడుతున్నారు? సిబిఐ సిట్ ఎవరికి ఏమన్నా చెప్పండి అంటే ఇంటి దొంగలు ఎవరు బయట తెలియకూడదని మీలో మీరే చేసేస్తారు. అది చాలా తప్పు. మీకు నిజంగా దమ్ముందా వెంకటేశ్వర పాదాన్ని ప్రమాణం చేసి నేను తప్పుడు ప్రచారం చేశానని, కాదు చెయ్యలేదని ఆయనకి ప్రమాణం చేసే దమ్ముంటే రమ్మానండి. లడ్డూ విషయంలోనూ చంద్రబాబు నాయుడు ఎన్ని కుయక్తులు చేస్తున్నారో, దేవుడితో కూడా చలగాడు ఒక్కసారి ప్రాణభిక్ష పెట్టారే వెంకటేశ్వర స్వామి. ఎందుకంటే తప్పుడు ప్రచారాలు ఎంత సంపాదించి గోల్డ్ 2 లక్షల రూపాయల నుంచి 2 ఎకరాల నుంచి మీరు కొన్ని వేల కోట్లు సంపాదించారు. చాలు రాజకీయాన్ని ఇంకా 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 అంటే వెంకటేశ్వరం క్షమించండి. 100 తప్పులు అయిపోయినట్టు మీ కూడా 100 తప్పులు మీకు కూడా జరిగిపోతున్నాయి. ఎందుకు వచ్చిన దీనికోసం పవన్ కళ్యాణ్ ని రెచ్చగొట్టే విధానం చేసి ఆయన్ని ఇబ్బంది పెట్టి, ఒక నిజంగా చెప్పంటే కొంతమంది పవన్ కళ్యాణ్ నీతి నిజాయితీ పడి అడుగుతారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమి క్వశ్చన్ చేయట్లేదు, ఏమి ప్రశ్నించట్లేదు. ఏ విషయాల్లో ప్రశ్నిస్తున్నారు? నిజంగా సిబిఐకి ఇవ్వమన్నారు కదా, ఇవ్వండి. పవన్ కళ్యాణ్ గారు వచ్చి సిబిఐకి చేసి ఖచ్చితంగా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంటే మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారి కన్నా పవన్ కళ్యాణ్ గారు అంటే అమితమైన ప్రేమ కనుక ఆయన దగ్గర ఉండి నిజాయితీ నిరూపించమనండి. ఇది మేము అడుగుతున్నది. ప్రజలు కోరుకుంటుంది. కానీ ప్రజలు మనోభావాలు దెబ్బతిన్నవేటండి. 24 గంటలు లడ్డూలో కల్తీ అయిపోయింది. ఎప్పుడైపోయింది? నెయ్యి అప్పటి నుంచి ఇప్పటి వరకు నివేదిక అలాగే ఉందా? వచ్చిన లారీలు వెనక్కి, సరే మీరు చెప్తున్నారు 350 రూపాయలకి ఏదో చిల్లరికి ఇవ్వట్లేదు. మరి మీ హయాంలో 276 రూపాయలకి నెయ్యి ఎలా కొన్నారు చెప్పండి. అవన్నీ ప్రూఫ్లు ఉన్నాయి కదా. కాదని అబద్ధాన్ని చెప్పమనండి చంద్రబాబు నాయుడు గారిని. కనుక్కుంటే ప్రతిదీ కూడా ఆయన ఎన్ని గుళ్ళు విరగొట్టలేదు, తర్వాత ఆయన ఎన్ని చేయలేదు. చెప్పులు వేసుకొని ఆయన గుళ్ళోకి వెళ్తూ ఉంటారు. ఎన్ని బిట్స్ ఉన్నాయండి? వీడియోకి అన్ని తెలిసిన విషయమే కదా. మీరే బిట్స్ అన్ని చూస్తే తెలుస్తుంది. చాలా తప్పుడుమైన ప్రచారం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అధోగతి పాలైపోతారు. వద్దు, ప్రచారంలో నీతి నిజాయితీగా చేయండి. ప్రజలకు సంక్షేమాలు ఇవ్వండి, ప్రజలకు ఇవ్వాల్సిన హామీలు ఇవ్వండి. అవి మర్చిపోయి ఎక్కడ ఇప్పుడు 100 రోజులు మంచి రోజు, 100 రోజులు చాలా మంచి ప్రభుత్వం చేశామని వెళ్తున్నారు. కరెక్టే. వెళ్తున్నప్పుడల్లా ఏమడుగుతున్నారు అందరూను? బాబు మాకు 15,000 అమ్మఒడి తల్లికి వందన ఉన్నారు, ఇవ్వలేదని అడుగుతున్నారు. అవన్నీ చేస్తామంటే దీనికోసం ముందు మీరు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో
ప్రజలు ఏదైతే నమ్మి మీకు పట్టం కట్టారో అవి హామీలు నెరవేర్చండి, అవి చెయ్యండి. అది మంచి ధర్మం. అంతే తప్ప ఈ పరిపాలన జనాలు అందరూ చూస్తున్నారు. ఈ రోజు ఎలక్షన్స్ పెట్టినా కూడా మీకు ఎలా బుద్ధి చెప్పాలో చేయిస్తారు. తొందర పడకండి. కానీ హిందూ ధర్మంతో మనోభావాలతో దయచేసి ఆడుకోవద్దని ఒక ఆడబిడ్డగా చెప్పవచ్చు. ఏదైతే పూర్తిగా ప్రభుత్వంలో నుంచి జరుగుతున్న అన్యాయం కోసం అయితే తప్పుదారిలో పెట్టడానికి అయితే జరుగుతుందని చెప్పి, అలాగే విజయవాడలో వరద బాధితులకి అన్యాయం జరిగింది, వాళ్ళకి పూర్తిగా నష్టపడకపోగా ఓ పక్క రైల్వే జోన్ లేకపోగా మరో పక్క స్టీల్ ప్లాంట్ అమ్మకం, దీనికి పూర్తిగా తప్పుదో వ్యవహరించడానికి పెట్టడానికి హిందూ మనోభావాలు దెబ్బతీసారని చెప్పి వైసీపీ నాయకులు పద్మావతి అన్నారు. మరిన్ని వార్తా విషయాల్లో D5 న్యూస్ తోటి కెమెరామెన్ రామ్తో ఈశ్వర్ రెడ్డి, D5 న్యూస్ వైజాగ్.